సోషల్ మీడియాలో ఒక హ్యాండ్సమ్ కుర్రాడితో పరిచయం అయింది. కేవలం 10 రోజుల్లోనే అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఐటీ హబ్గా పేరు పొందిన బెంగళూరుకు దేశంలోని ప్రతి చోటు నుంచి ఉద్యోగం కోసం వస్తుంటారు. అదే కోవలో కుసుమ్ రాణి సింగ్లా అనే యువతి కూడా బెంగళూరుకు వచ్చింది. ఆమె పంజాబ్ రాష్ట్రంలోని బర్నాలా అనే నగరానికి చెందినది. కుసుమ్ వయసు 31 ఏళ్ళు. ఆమె ఐబిఎంలో ఉద్యోగం చేస్తోంది. మంచి కంపెనీలో మంచి ఉద్యోగం దొరకడంతో జీతం కూడా బాగానే వస్తుండేది. ఆమెకు అప్పటికే పెళ్లి జరిగింది. అయితే ఆ పెళ్లి విఫలం కావడంతో ఇడుపు కాగితం కూడా అయింది. సాధారణంగా ఒకసారి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారు మరో పెళ్లి చేసుకోవాలంటే జంకుతారు. ఆల్రెడీ ఎదుర్కొన్న చేదు అనుభవాలు మళ్ళీ పెళ్లి చేసుకుంటే రిపీట్ అవుతాయేమోనని పెళ్లికి చాలా దూరంగా ఉంటారు. ఆ ఊహనే దగ్గరకు రానియకుండా ఒంటరిగా ఉండడం కాస్త ఇబ్బంది అయినా అలా జీవితం నెట్టుకొస్తుంటారు. ప్రస్తుతం కుసుమ్ జీవితం కూడా అలాగే ఉంది. ఆఫీస్కు వెళ్ళడం, అపార్ట్మెంట్కు రావడం, నచ్చిన తిండి తింటూ నచ్చినట్లుగా ఉంటోంది. కానీ ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉండాలి అని కాస్త బాధ ఉండేది. పగటిపూట ఆఫీస్కు వెళ్ళడం వల్ల ఆమెకు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన ఉండేది కాదు. అందరితో మాట్లాడుతూ సరదాగా గడిపేది. కానీ రాత్రిపూట ఇంటికి వచ్చినప్పుడు ఒంటరితనం ఆమెను కుంగదీసేది. ఇలాంటి సమయంలోనే ఆమె సందిగ్ధంలో పడింది. మళ్ళీ పెళ్లి చేసుకోవాలా వద్దా అని బాగా ఆలోచించింది. ఇలాంటి వారి బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి వివాహ బంధంలో విఫలమైన వారికి మాత్రమే ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. మరో సంబంధంలోకి అడుగు పెట్టడానికి 100 కాదు 1000 సార్లు ఆలోచిస్తారు. ఇంకోసారి తప్పుడు మనిషిని ఎంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి రెండో పెళ్లి చేసుకోరు. ఆస్తులు అంతస్తుల కంటే ప్రశాంతంగా ఉండి భార్యను కంటికి రెప్పలా చూసుకునే వారి కోసమే వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం ఓపికగా ఎదురు చూస్తారు. ఎంతో ఆలోచించిన కుసుమ్ చివరకు రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. తనకు కరెక్ట్గా సరిపోయే సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తోంది. ఒకరోజు ఆమె షాదీ.com అనే మ్యాట్రిమోనీ సైట్లో తన పేరును రిజిస్టర్ చేసుకుంది. సాధారణంగా రెండో పెళ్లి చేసుకునేవారు తప్పుడు డీటెయిల్స్ ఇస్తుంటారు. కొన్ని విషయాలు దాచిపెట్టి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ కుసుమ్ అలాంటి అమ్మాయి కాదు. తనకు సంబంధించిన అన్ని నిజాలను స్పష్టంగా రాసింది. నాకు ఆల్రెడీ పెళ్ళైంది, విడాకులు కూడా అయ్యాయి. ప్రస్తుతం నేను ఐబిఎంలో పనిచేస్తున్నాను. నా జీతం ఇంత అని అన్ని వివరాలు రాసుకొచ్చింది. ఆ రోజు డిసెంబర్ 31, 2015 అంటే 2015వ సంవత్సరం చివరి రోజు. కొత్త సంవత్సరం వేడుకలకు బెంగుళూరు అందంగా ముస్తాబైంది. జనం రాత్రంతా తాగి సరదాగా గడుపుతూ రోడ్లపై వేడుకలు చేసుకుంటున్నారు. కానీ కుసుమ్ ఇంట్లోనే కూర్చుని టీవీ చూస్తూ సోషల్ మీడియా బ్రౌజ్ చేస్తోంది. అప్పుడు ఆమెకు ఫేస్బుక్ నుంచి ఒక కొత్త ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అతని పేరు సుఖ్బీర్ సింగ్. ఈ కొత్త కుర్రాడు ఎవరు అని అనుకుంది. సాధారణంగా ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినప్పుడు వారి ఫోటో ఆకర్షణీయంగా కనిపిస్తే వెంటనే ప్రొఫైల్ చెక్ చేస్తారు. ఈ సుఖ్బీర్ సింగ్ ఫోటో ఆకర్షణీయంగా ఉండడంతో ఆమె అతని ప్రొఫైల్ను ఓపెన్ చేసి చూసింది. అతను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అతను యాహూలో పనిచేస్తున్నాడు. కానీ అతనికి ఇంకా పెళ్లి కాలేదు. అతని ఫోటో చూసిన కుసుమ్ కుర్రాడు బాగున్నాడే అని అనుకుంది. అతను అందంగా ఉన్నాడు, మంచి జాబ్ కూడా ఉండింది. పైగా ఇది మొదటి పెళ్లి. మరి నాకెందుకు రిక్వెస్ట్ పంపాడని అనుకుంది. అయితే వెంటనే అతని ఫ్రెండ్ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇద్దరు హాయ్ హలో అని చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ నా కాంటాక్టు మీకు ఎలా దొరికింది, మీరు ఎవరు అని కుసుమ్ అడిగింది. నేను పెళ్లి చేసుకోవడానికి మంచి అమ్మాయి కోసం షాదీ.comలో వెతుకుతుంటే మీ వివరాలు తెలిసాయి. మీ ప్రొఫైల్ నాకు బాగా నచ్చింది. అందుకే మీతో మాట్లాడి ప్రయత్నిద్దాం అనుకున్నాను. అందుకే సోషల్ మీడియాలో మిమ్మల్ని సంప్రదించానని సుఖ్బీర్ చెప్పాడు. అతని మాటలకు ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ పెళ్ళై విడాకులు కూడా అయిపోయాయి. కానీ అతనికి ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. అదే విషయం మరోసారి అతనికి చెప్పింది. అప్పుడు అతడేమన్నాడంటే, ఏమండి, నేను ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోను. ఇద్దరు వ్యక్తుల మనసులు కలిసి ఒకరినొకరు ఇష్టపడితే అది మొదటి పెళ్ళా లేదా రెండో పెళ్ళా అనేది ముఖ్యం కాదు. మిమ్మల్ని చూసినప్పుడు నాకు బాగా నచ్చారు. అందుకే రిక్వెస్ట్ పంపాను. కుదిరితే పెళ్లి చేసుకుందాం, లేదంటే ఎవరి దారి వారు చూసుకుందాం అని అన్నాడు.
అతని మాటలకు ఆమె ఆశ్చర్యపోయింది. జీవితంలో ఇంత క్లారిటీగా ఉన్నాడా అని ఆమెకు అనిపించింది. బాగా ఆలోచించిన కుసుమ్ అతను మంచి ఉద్యోగంలో ఉన్నాడు, పైగా అందగాడు, చాలా ఓపెన్గా కూడా మాట్లాడుతున్నాడు, చాలా నిజాయితీ గల వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అతన్ని వద్దని చెప్పడానికి ఆమెకు ఎలాంటి రీజన్ కనిపించలేదు. అందువల్ల అప్పట్నుంచి అతనితో కంటిన్యూగా టచ్లో ఉండేది. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అని మెసేజ్లు పెట్టుకోవడమే కాకుండా నంబర్లు షేర్ చేసుకుని విపరీతంగా మాట్లాడుకునేవారు. పగటిపూట ఆఫీస్కి వెళ్తారు, సాయంత్రం కాగానే ఇంటికి వస్తారు. ఇక అప్పటి నుంచి రాత్రంతా మాట్లాడుకునేవారు. వారిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడింది. పరిచయమైన 10 రోజుల్లోనే సుఖ్బీర్ సింగ్ పై కుసుమ్కు గౌరవం, నమ్మకం ఏర్పడ్డాయి. అతను తనకు సరైన భాగస్వామి అనుకుంది. అందువల్ల ఇద్దరి మధ్య పెళ్లి గురించి చర్చ జరిగింది. ఈ సుఖ్బీర్ సింగ్ ఢిల్లీలో పనిచేస్తున్నాడు. డ్యూటీ నిమిత్తం అతను తరచుగా వివిధ నగరాలకు ప్రయాణించాల్సి వస్తుంది. అతను ఏదో పని మీద త్వరలో బెంగళూరు ఆఫీస్కు వచ్చే పనుంది. అప్పుడు అతను కుసుమ్తో, నేను బెంగళూరు రాబోతున్నాను, అక్కడికి వచ్చాక మనం కలుద్దామా అని అడిగాడు. ఆ మాట వినగానే ఆమె చాలా సంతోషపడింది. తన కలల రాకుమారుడు తనను వెతుక్కుంటూ వస్తున్నాడని సంబరపడింది. ఇప్పటికే వారు కంటిన్యూగా ఫోన్లో మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అలాంటి సమయంలో ఇద్దరం కలిస్తే తప్పేముంది అనుకుంది. అతనేమన్నాడంటే, నాకు ఉదయం ఆఫీస్లో పని ఉంటుంది, మధ్యాహ్నం నిన్ను కలవడానికి వీలవుతుందా అని అడిగాడు. అప్పుడు ఆమె, తప్పకుండా మధ్యాహ్నం కలుద్దాం, మా ఇంట్లోనే ఇద్దరం కలిసి భోంచేద్దాం అని చెప్పింది. అయితే వారు కలుసుకుపోయే రోజు 2016 జనవరి 19 మధ్యాహ్నం 12:30కు మీ అపార్ట్మెంట్కు వస్తానని సుఖ్బీర్ చెప్పాడు. ఆ రోజు అతనితో టైం స్పెండ్ చేయడానికి కుసుమ్ సెలవుకు అప్లై చేసింది. ప్రత్యేకంగా వంటలు తయారు చేయడానికి అన్నీ సమకూర్చుకుంది. నేరుగా కలుసుకున్న తర్వాత అతని కళ్ళలోకి చూసి మాట్లాడితే బంధం మరింత బలపడుతుందని కలలుగంది. ఎన్నో ఆశలతో అతని కోసం వేచి చూసింది. చివరకు జనవరి 19, 2016 సుఖ్బీర్ సింగ్ను ఇంట్లోకి ఆహ్వానించింది. అదే ఆమె జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. ఆ తర్వాత ఆమె జీవితంలో జరగబోయే ప్రతి సంఘటన మన ఊహకు కూడా అందదు. ఇంతకీ ఆన్లైన్లో కలిసిన సుఖ్బీర్ సింగ్ను తన ఇంటికి ఆహ్వానించినప్పుడు కుసుమ్కు ఏం జరిగింది? ఆ రోజు ఆ అపార్ట్మెంట్ లోపల అసలు ఏమైంది? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఈ కుసుమ్ అనే యువతి బెంగళూరులోని మహావీర్ కింగ్ ప్యాలెస్ అపార్ట్మెంట్స్ అనే చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తోంది. ఆమె 4వ అంతస్తులో ఉంటోంది. గేటెడ్ కమ్యూనిటీలో భద్రత చాలా గట్టిగా ఉంటుంది. ఎవరి ఇంటికైనా వెళ్ళాలంటే సాధారణంగా వెళ్ళలేరు. బయట ఎప్పుడు సెక్యూరిటీ టైట్గా ఉంటుంది. అందులో ఉండే ఎవరినైనా కలుసుకోవాలంటే మొదట సెక్యూరిటీకి పేరు, ఊరు వంటి వివరాలు చెప్పాలి. ఆ డీటెయిల్స్ చెప్పగానే నేరుగా లోపలికి పంపరు. ఎవరినైతే కలవడానికి వచ్చారో ఆ వ్యక్తికి ఫోన్ చేసి, ఫలానా వ్యక్తి మీకోసం వచ్చారు, మీరు వారిని లోపలికి అనుమతిస్తారా అని అడుగుతారు. వారు యాక్సెప్ట్ చేస్తే లోపలకు పంపిస్తారు. అయితే జనవరి 19, 2016 మధ్యాహ్నం 12:15కు చెప్పినట్లుగానే అపార్ట్మెంట్కు సుఖ్బీర్ వచ్చాడు. అతను రాగానే సెక్యూరిటీ గార్డ్ అతన్ని ఆపాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. కుసుమ్ అనే యువతి 4వ అంతస్తులో ఉంటుందని, ఆమెను కలవడానికి వచ్చానని చెప్పాడు. వెంటనే సెక్యూరిటీ కుసుమ్కు ఫోన్ చేసి, మిమ్మల్ని కలవడానికి సుఖ్బీర్ అనే వ్యక్తి వచ్చాడని చెప్పాడు. మరి అతన్ని పంపమంటారా అని సెక్యూరిటీ గార్డ్ అడిగాడు. సార్, అతన్ని నేనే రమ్మని చెప్పాను, అతను నాకు బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పింది. కాకపోతే మీరు అతన్ని లోపలికి రానివ్వద్దు, నేనే వస్తున్నా అని చెప్పింది. సుఖ్బీర్ సింగ్ను మొదటిసారి కలవబోతున్నానని ఆమె చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా మనకు కావాల్సిన వారు ఇంటికి వస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు? సెక్యూరిటీకి ఆ వ్యక్తిని పంపించమని చెప్పి తలుపు తీసి పెడతారు. కానీ ఆ రాబోయే వ్యక్తి మనకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి అయితే, అది కూడా మొదటిసారి మన ఇంటికి వస్తుంటే ఎదురెళ్ళి స్వాగతం పలుకుతాం. ఇప్పుడు కుసుమ్ కూడా అలాగే స్వాగతం పలకాలని అనుకుంది.
అందువల్ల తనే కిందకు వెళ్ళి సుఖ్బీర్ని తన ఫ్లాట్లోకి తీసుకురావాలని అనుకుంది. కాస్త కూడా ఆలస్యం చేయకుండా సంతోషంగా కిందకు వెళ్ళింది. మొదటిసారి సుఖ్బీర్ను నేరుగా చూసి పొంగిపోయింది. అయితే అతన్ని తన ఫ్లాట్కు తీసుకువెళ్ళేటప్పుడు అతని వివరాలు రిజిస్టర్ బుక్లో రాయాలి. సాధారణంగా ఎవరైతే గెస్ట్ వస్తారో వారు ఆ బుక్లో వివరాలు రాస్తారు. కానీ ఇప్పుడు ఆ వివరాలు కూడా సుఖ్బీర్ను ఒక్కొక్కటి అడిగి ఆ రిజిస్టర్లో కుసుమే రాసింది. అతనికి కాస్త కూడా ఇబ్బంది కలగకూడదని కుసుమ్ అనుకుంటోంది. ఆ తర్వాత ఇద్దరు లిఫ్ట్ ఎక్కి 4వ ఫ్లోర్కు చేరుకున్నారు. కుసుమ్ తన ఫ్లాట్లో ఒక ఫ్రెండును ఉంచుకుంటోంది. ఈరోజు కుసుమ్ డ్యూటీకి సెలవు పెట్టింది. కానీ ఆ అమ్మాయి ఉదయం 10 గంటలకు డ్యూటీకి వెళ్ళింది. ఆమె సాయంత్రం 7:30కు తిరిగి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కుసుమ్ మరియు సుఖ్బీర్ సింగ్ సాయంత్రం వరకు ఆ గదిలో ఒంటరిగా ఉండడానికి సమయం ఉంటుంది. ఇక వారు కాబోయే కపుల్ కాబట్టి రొమాంటిక్గా మాట్లాడుకోవచ్చు, లేదా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. సుఖ్బీర్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పిన కుసుమ్ అతనికి వివిధ రకాల వంటకాలతో భోజనం పెట్టింది. ఆమె తనపై కురిపిస్తున్న ప్రేమను చూసి సుఖ్బీర్ ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఈ అమ్మాయి నన్ను ఇంత ప్రత్యేకంగా చూస్తోంది? ఆన్లైన్లో మాకు పరిచయం అయ్యి కేవలం 15 రోజులు మాత్రమే అవుతోంది. కానీ అంతలోనే ఇంత ప్రేమ పెంచుకుందా అని అతను చాలా సంతోషపడ్డాడు. వారిద్దరూ సోఫాలో కూర్చుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మీ ఊరేంటి, మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వారి నేపథ్యం ఏంటి, మీకు ఎంతమంది సోదరులు సోదరీమణులు ఉన్నారని ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒకరి గురించి ఒకరు సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఇదే సమయంలో కుసుమ్ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఏమాత్రం దాచిపెట్టకుండా చెప్పింది. పెళ్లి ఎలా జరిగింది, విడాకులు ఎలా అయ్యాయి అని అన్నీ వివరంగా చెప్పింది. రెండో పెళ్లి చేసుకునేటప్పుడు తమకు విడాకులు అయ్యాయని చెప్పడమే కాకుండా ఎందుకు విడాకులు అయ్యాయో వివరించడం మంచి పద్ధతి. అలా చేయడం ద్వారా వారు కాబోయే భాగస్వామి నమ్మకం పొందుతారు. కాబట్టి ఆమె కూడా మనసు విప్పి అన్ని విషయాలు పంచుకుంటోంది. అప్పుడు సుఖ్బీర్ ఏమన్నాడంటే, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి సమస్య లేదు, నువ్వు నాకు బాగా నచ్చావు అని చెప్పాడు. వారు మాట్లాడుకుంటుంటే గంటలు ఇట్టే గడిచిపోయాయి. అయితే రూమ్మేట్ రాత్రి 7:30కు వచ్చింది. కుసుమ్ తలుపు తెరువు అని డోర్ను కొట్టింది. కానీ ఎంతసేపైనా తలుపులు తెరుచుకోలేదు. సాధారణంగా కొన్ని తలుపులను లోపల నొక్కి దగ్గరకు లాగితే వాటంతట అవే లాక్ అయిపోతాయి. అయితే ఈ ఆటోమేటిక్ లాక్ను బయట నుంచి తెరవాలంటే తప్పకుండా కీ ఉండాలి. అప్పుడు రూమ్మేట్ ఏమనుకుందంటే, ఒకవేళ ఏదైనా పని మీద కుసుమ్ బయటకు వెళ్ళి ఉంటుందేమో అని తన దగ్గరున్న కీతో తలుపులు తెరిచింది. ఆ తర్వాత లోపలున్న దృశ్యం చూసి ఒక్కసారిగా కేకలు పెట్టింది. లోపల కుసుమ్ శవంగా పడి ఉంది. లివింగ్ రూమ్లో కుసుమ్ డెడ్ బాడీని చూసి ఆమె రూమ్మేట్ గట్టిగా అరిచింది. కుసుమ్ హత్య చాలా దారుణంగా ఉంది. ఆమె కంట్లో రాయడానికి ఉపయోగించే పెన్ను గుచ్చుకుని ఉంది. ఆ కన్ను నుంచి రక్తం కారింది. కింద పడిన ఆ రక్తం ఎండిపోయింది. కుసుమ్కు ల్యాప్టాప్ ఉంది. దానికి ఛార్జింగ్ పెట్టే వైర్ను ఆమె గొంతుకు బిగించి ఉంది. దాన్ని గట్టిగా లాగడం వల్ల ఆమె ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలుస్తోంది. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా రక్తపు మరకలే కనిపించాయి. రూమ్మేట్ అరుపులు విని చుట్టుపక్కల వారంతా అక్కడికి వచ్చారు. కిందున్న సెక్యూరిటీ గార్డు కూడా పరిగెత్తుకుంటూ పైకి వచ్చాడు. ఏం జరిగిందని అడిగితే రూమ్మేట్ మాట్లాడలేకపోయింది. కేవలం లోపలి వైపు చేయి చూపించింది. 4-5 లోపలికి వెళ్ళి ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళు కూడా భయపడ్డారు. వెంటనే పోలీసులకు ఈ విషయం గురించి చెప్పారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు వచ్చి క్రైమ్ సీన్ను సెక్యూర్ చేశారు. డెడ్ బాడీని నిశితంగా పరిశీలించారు. ఇది ఒక హత్య అనేది వారికి అర్థమైపోయింది. ఇంటిని చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి ఈ ఇంట్లో దొంగతనం జరిగిందని వారికి అనిపించింది. యాక్చువల్గా అది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. సంబంధం లేని వ్యక్తి లోపలికి వచ్చి హత్య చేసి వెళ్ళడం ఎలా కుదురుతుందని పోలీసులు అనుకున్నారు. మొదట సెక్యూరిటీ గార్డులను పిలిచి మాట్లాడారు. కుసుమ్ను కలవడానికి ఎవరెవరు వచ్చారని అడిగితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒక యువకుడు వచ్చాడని, అప్పుడు స్వయంగా ఆమెనే కిందకు వచ్చి అతన్ని పైకి తీసుకెళ్ళింది. అందువల్ల అతనిపై మాకు ఎలాంటి సందేహం కలగలేదని సెక్యూరిటీ గార్డులు చెప్పారు. కానీ ఒక సెక్యూరిటీ మరో విషయం చెప్పాడు. సార్, అతనిపై నాకు ఎప్పుడు అనుమానం కలిగిందంటే వెళ్ళేటప్పుడు దర్జాగా ఇంట్లోకి వెళ్ళాడు. కానీ మధ్యాహ్నం 3:15, 3:30 మధ్యలో తిరిగి వచ్చేటప్పుడు సైడ్ గేటు గుండా బయటకు వెళ్ళాడు.
ఆ టైంలో అనుకోకుండా నేను సైడ్ గేటు వైపు చూశాను. అప్పుడు ఆ అమ్మాయి అతని వెంట లేదు. అతను అలా ఎందుకు నక్కి నక్కి వెళ్తున్నాడో నాకేమీ అర్థం కాలేదని ఆ సెక్యూరిటీ గార్డు చెప్పాడు. వెంటనే పోలీసులు ఎంట్రీ బుక్లో అతని పేరు, చిరునామా చూశారు. అందులో ఉన్న ఫోన్ నంబర్కు కాల్ చేశారు. కానీ అది నకిలీ ఫోన్ నంబర్ అని తేలింది. ఇది పోలీసులు ముందుగానే ఊహించారు. ఇలాంటి నేరాలు చేసేవారు నకిలీ ఫోన్ నంబరే ఇస్తారని వారికి బాగా తెలుసు. ఆ తర్వాత చిరునామాను చెక్ చేశారు. ఆ చిరునామా కరెక్టే అని వారికి అనిపించింది. అతను రాసిన అడ్రస్ ద్వారా హర్యానా రాష్ట్రం పల్వాల్ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ సుఖ్బీర్ సింగ్ అనే వ్యక్తి ఉంటున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు అక్కడికి వెళ్తేనే అది నిజమా కాదా అనేది తెలుస్తుందని పోలీసులు అనుకున్నారు. కానీ ఇంకా కుసుమ్ అటాప్సీ రిపోర్ట్ రాలేదు. ఈ ఫ్లాట్కు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన సుఖ్బీర్ 3:30కి వెళ్ళిపోయాడు. కుసుమ్ అటాప్సీ రిపోర్ట్లో ఈ టైంలోనే హత్య జరిగినట్లు వస్తే ఖచ్చితంగా సుఖ్బీర్ సింగే హంతకుడు అయి ఉండే అవకాశం ఉంది. అతనిపై అనుమానం బలపడడానికి మరో కారణం ఏంటంటే అతను సైడ్ గేట్ గుండా నక్కి నక్కి వెళ్ళాడు. ఇదే సమయంలో పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. కుసుమ్ మరణించిన సమయాన్ని ఫోరెన్సిక్ డాక్టర్లు కరెక్ట్గా మెన్షన్ చేశారు. మధ్యాహ్నం 1 గంట నుండి 1:30 మధ్య హత్య చేయబడిందని చెప్పారు. ఆమెను పెన్నుతో కన్నులో పొడిచినప్పటికీ ల్యాప్టాప్ ఛార్జింగ్ వైర్తో గొంతు నిలమడం వల్లే ఆమె మరణం సంభవించిందని రిపోర్టులో ఉంది. ఆమె శరీరంపై చాలా చోట్ల గాయాలు ఉన్నాయి. కాబట్టి ప్రాణాలను కాపాడుకోవడానికి కుసుమ్ గట్టిగా పోరాడిందని తెలుస్తోంది. మరి అతడు ఆమెపై అత్యాచారం చేశాడా అంటే అత్యాచారం చేయలేదని రిపోర్టు చెబుతోంది. అయితే అతని ఉద్దేశం ఆమెను అత్యాచారం చేయడం కాదు. కానీ ఇంట్లో చాలా వస్తువులు దొంగిలించబడ్డాయి. కుసుమ్ యొక్క సెల్ ఫోన్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులు దొంగిలించబడ్డాయి. ల్యాప్టాప్ కూడా పోయింది. ఇంట్లో కొంత డబ్బు ఉండేదని, అది కూడా కనిపించకుండా పోయిందని రూమ్మేట్ చెప్పింది. అయితే ఇది దోపిడీ కోసం జరిగిన హత్య అని పోలీసులు భావించారు. వెంటనే కుసుమ్ ఫోన్కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె బ్యాంకు లావాదేవీలను ట్రాక్ చేశారు. హంతకుడు ఎక్కడైనా వాటిని ఉపయోగిస్తే అతన్ని కనిపెట్టాలని కాచుకుని కూర్చున్నారు. బెంగళూరు పోలీసులు ఇప్పుడు 6 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందం సెల్ ఫోన్ డేటా రికార్డులను పరిశీలిస్తోంది. ఈ కుసుమ్ ఎవరెవరితో మాట్లాడిందని చెక్ చేశారు. మరో బృందం బ్యాంకింగ్ విషయాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తోంది. ఇదే సమయంలో బెంగళూరు పోలీసులకు అదృష్టం కలిసి వచ్చింది. దొంగతనం కేసులో 2 వ్యక్తులను పట్టుకోవడానికి 3 పోలీసులు ఢిల్లీకి వెళ్లారు. అది ఒక సాధారణ దోపిడీ కేసు. అయితే వారికి ఫోన్ చేసిన ఉన్నతాధికారులు ప్రస్తుతానికి ఆ కేసును పక్కన పెట్టండి, మరో ముఖ్యమైన కేసు వచ్చింది. ఢిల్లీ నుండి హర్యానాకు కారులో వెళ్ళండి. మేము పంపించిన అడ్రస్లో సుఖ్బీర్ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడా అని ఎంక్వైరీ చేయండి అని చెప్పారు. వెంటనే ఆ 3 పోలీసులు ఢిల్లీ నుంచి హర్యానాలోని ఆ అడ్రస్కు బయలుదేరారు. అయితే బ్యాంకు లావాదేవీలు ట్రాక్ చేస్తున్న పోలీస్ టీంకు ఒక విషయం తెలిసింది. కుసుమ్ డెబిట్ కార్డు ఉపయోగించి 11,000 డ్రా అయింది. అది బెంగళూరులోనే డ్రా చేయబడిందని పోలీసులు తెలుసుకున్నారు. మరుసటి రోజు ఢిల్లీలోని ఒక బ్యాంకు నుండి 40,000 డ్రా చేయబడింది. కుసుమ్ చెక్ బుక్ ఉపయోగించి ఆ డబ్బు విత్డ్రా అయింది. పోలీసులకు ఇలా ఒక్కో విషయం తెలుస్తున్నా అతను మాత్రం దొరకడం లేదు. ఇదే సమయంలో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటు అతని అసలు ఫోన్ నెంబర్ కనుగొనడానికి ప్రయత్నించింది. వారు దాన్ని ఎలా కనుగొన్నారంటే అతను కుసుమ్ను కలవడానికి ముందు తప్పకుండా కాల్ చేసి ఉంటాడని పోలీసులు ఊహించారు. అందువల్ల కుసుమ్ కాల్ డేటా హిస్టరీని బయటకు తీశారు. అప్పుడు ఒక నంబరుతో ఆమె గంటల తరబడి మాట్లాడినట్లు తెలిసింది. ఆ నంబర్ వివరాలు సేకరించిన పోలీసులు అది సుఖ్బీర్ సింగ్ అసలు నంబర్ అని కనిపెట్టారు. ఆ నంబర్ను వెంటనే ట్రాక్ చేశారు. హత్య జరిగిన సమయంలో అది బెంగళూరులోనే ఉంది. ఆ తర్వాత అది ముంబైకి వెళ్ళింది. ముంబై నుండి ఢిల్లీకి వెళ్ళింది. ఢిల్లీ నుంచి హర్యానాకు వెళ్ళింది. అతను ఇప్పుడు హర్యానాలోనే ఉన్నాడు. ఆ తర్వాత ఫ్లైట్ టికెట్లు మరియు రైలు టికెట్లను పరిశీలించారు. పోలీసులు అనుమానించినట్లే 19వ తేదీన అంటే హత్య జరిగిన రోజు అతను బెంగళూరు నుండి ముంబైకి విమానంలో వెళ్ళాడు. ఆ తర్వాత ముంబై నుండి ఢిల్లీకి విమానంలో వెళ్ళాడు. ఇక తన గ్రామానికి చేరుకున్నాడు. వీటన్నింటినీ కలిపి చూసిన తర్వాత సుఖ్బీర్ సింగ్ ఈ హత్య చేశాడని పోలీసులకు స్పష్టంగా తెలిసింది. అతను ప్రస్తుతం హర్యానాలోని తన గ్రామంలోనే ఉన్నాడు. అందువల్ల హర్యానాలో ఉన్న 3 పోలీసులను అలర్ట్ చేశారు. స్థానిక పోలీసుల సహాయంతో వారు ఈ సుఖ్బీర్ సింగ్ను అరెస్ట్ చేశారు.
అతని ఇల్లంతా సోదాలు చేసినప్పుడు కుసుమ్కు చెందిన వివిధ వస్తువులు దొరికాయి. ఆమె సెల్ ఫోన్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మరియు చెక్ బుక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలన్నీ సేకరించిన తర్వాత వారు అతన్ని అరెస్ట్ చేసి హర్యానాలోని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. సాధారణంగా ఇవి నిబంధనలు. వారు ఎవరినైనా అరెస్ట్ చేసి నేరుగా బెంగళూరుకు తీసుకురాలేరు. మెజిస్ట్రేట్ ముందు హాజరైన తర్వాత సుఖ్బీర్ సింగ్ ను విచారణ కోసం చివరకు బెంగళూరుకు తీసుకువచ్చారు. అతన్ని పోలీసులు సెల్లో వేసి విచారించారు. మొదట అతను తనకేం తెలియదని అన్నాడు. కానీ సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. అతను కుసుమ్ ప్లాట్లోకి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డులు చూశారు. ఈ కేసులో వారే చాలా కీలకం. కుసుమ్ స్వయంగా అతన్ని పైకి తీసుకువెళ్లడం చూశారు. అతను 3:15కు పక్క గేటు గుండా బయటకు కూడా వెళ్ళాడు. దాన్ని కూడా ఒక గార్డు చూశాడు. దానికి కూడా ఇప్పుడు ఒక సాక్షి ఉన్నాడు. అంతేకాకుండా సెల్ ఫోన్ రికార్డులు, లొకేషన్లు కూడా ఉన్నాయి. అతను డెబిట్ కార్డును ఉపయోగించి ఏటీఎం నుండి డబ్బు డ్రా చేశాడు. ఆ ఏటీఎంలోని సీసీటీవీ కెమెరాలో అతని ముఖం రికార్డ్ అయింది. ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు అతను ఈ కేసు నుంచి తప్పించుకోవడం అస్సలు కుదరదు. అందువల్ల అసలు ఎందుకు ఈ హత్య చేశావో చెప్పమని పోలీసులు అడిగారు. అతని ముందు సాక్ష్యాలు పెట్టేసరికి అడ్డంగా దొరికిపోయానని అతనికి అర్థమైంది. అప్పుడు నేరం ఒప్పుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అందువల్ల కుసుమ్ను ఎందుకు సంప్రదించాడు, ఎందుకు హత్య చేశాడు అనే విషయాలను ఒక్కొక్కటిగా ఒప్పుకున్నాడు. అసలు అతని ప్లాన్ ఏంటి, దాన్ని ఎలా అమలు చేశాడనే దాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. మ్యాట్రిమోనియల్ సైట్ అయిన షాదీ.comలో కుసుమ్ను సుఖ్బీర్ సంప్రదించాడు. యాహూలో పనిచేస్తున్నట్లు అతడు అబద్ధం చెప్పాడా అంటే చెప్పాడు. కాకపోతే ఆ అబద్ధంలో కూడా ఒక చిన్న నిజం ఉంది. అతను గతంలో యాహూలో పనిచేశాడు, కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. అతను హర్యానాలోని ఒక గ్రామానికి చెందినవాడు. అతను బాగా చదివి పైకి వచ్చాడు. చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తే. యాహూలో పనిచేసిన తర్వాత ఒకానొక దశలో అతనికి బెంగళూరులోని ఒక ఎక్స్చేంజ్లో ఉద్యోగం వచ్చింది. 2011 నుండి 2013 వరకు ఆ ఎక్స్చేంజ్లో పనిచేశాడు. కాబట్టి బెంగళూరు అతనికి బాగా తెలిసిన నగరం. బెంగళూరులోని అన్ని ప్రాంతాలు అతనికి తెలుసు. ఒకరోజు ఆ ఎక్స్చేంజ్లో అతను ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఎక్కడెక్కడో వెతికాడు, కానీ ఎక్కడా దొరకలేదు. ఉద్యోగం లేకపోవడంతో జల్సాలకు అలవాటు పడి చాలా అప్పులు చేశాడు. ఒకవైపు ఆదాయం లేకపోవడం, మరోవైపు రోజురోజుకు అప్పులు పెరిగిపోవడంతో ఏం చేయాలో అతనికి తోచలేదు. అప్పుడే అతను నేరాలు చేయాలని ఆలోచించాడు. ఇకపై పనిచేసి బతకలేనని, జనాన్ని మోసం చేసి షార్ట్ కట్లో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. చదువుండి, తెలివితేటలుండి, ఆల్రెడీ జాబ్ చేసిన అనుభవం ఉన్న వ్యక్తి కష్టపడి మరో ఉద్యోగం వెతుక్కోకుండా నేరాలకు తెగబడ్డాడు. ఈ సుఖ్బీర్ సింగ్ యాహూలో, యాక్సెంచర్ వంటి పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేశాడు. ఒకసారి ఉద్యోగం పోతే మరిన్ని కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించి ఉంటే బాగుండేది. కానీ అతను ఎందుకు ఇలాంటి షార్ట్కట్ను ఎంచుకున్నాడో తెలియదు. నేరాలకు పాల్పడాలని నిర్ణయించుకున్న అతని వ్యూహం ఏంటంటే, మొదట మ్యాట్రిమోనియల్ సైట్లకు వెళ్ళాలి. అందులో వధువుల కోసం వెతకాలి. వారిలో కొంతమందిని లక్ష్యంగా చేసుకోవాలి. ముఖ్యంగా బంధువులు లేని వారిని లేదా రెండో పెళ్లి చేసుకునే వారిని టార్గెట్ చేశాడు. వారే అతని సులభమైన లక్ష్యాలు. అలాంటి వారిని గుర్తించి స్నేహం చేస్తాడు. తర్వాత వారి డబ్బును మోసం చేస్తాడు. అదే అతని లక్ష్యం. కేవలం మోసం చేసి డబ్బు తీసుకోవడం మాత్రమే కాదు, మంచి సంబంధం ద్వారా జీవితంలో స్థిరపడాలని కూడా అనుకున్నాడు. ఉదాహరణకు చూసుకుంటే, ప్రస్తుతం అతనికి ఉద్యోగం లేదు. అతను బతకాలంటే డబ్బు కావాలి. అప్పుడు రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ఒక అమ్మాయికి గాలం వేస్తాడు. బాగా సంపాదిస్తున్న అమ్మాయినే అతడు ఎంచుకుంటాడు. అంత జీతం వచ్చే అమ్మాయికి ఎలాగో ఉండడానికి ఇల్లు ఉంటుంది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తను ఇక పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా అనేది అతని ఆలోచన. ఆ అమ్మాయి కష్టపడి పనిచేస్తూ సంపాదిస్తుంటే ఆమె సంపాదనతో హాయిగా ఇంట్లోనే ఉండవచ్చనేది అతని ఉపాయం. ఆ ఉద్దేశంతోనే అతను మ్యాట్రిమోనీ సైట్లలో అమ్మాయిల కోసం వెతకడం ప్రారంభించాడు. కానీ ఉద్యోగం లేదని చెబితే ఎవరూ అతని వైపు కన్నెత్తి కూడా చూడరు. అందుకే తన ప్రొఫైల్ను తప్పుడు వివరాలతో తయారు చేశాడు. ఒకప్పుడు యాహూలో పనిచేసిన అతను పాత ఫోటోను అప్లోడ్ చేసి ప్రస్తుతం యాహూలో పనిచేస్తున్నట్లు ఇమేజ్ పెట్టాడు. తన వలలో ఎవరైనా పడతారా అని తీవ్రంగా గాలిస్తున్న సమయంలో కుసుమ్ కనిపించింది. ఆమె రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తోంది. ఆమెను ఈజీగా మోసం చేయవచ్చని అనుకున్న సుఖ్బీర్ తనను పరిచయం చేసుకుని మంచి వ్యక్తిలా నటించాడు.
ఆమె ఐబిఎంలో పనిచేస్తోందని, బాగా సంపాదిస్తోందని తెలిసే వలవేశాడు. వెంటనే ఆమెకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఒక అపరిచితుడితో మాట్లాడడానికి ఎవరైనా వెనకాడతారు, కానీ నేను మ్యాట్రిమోనియల్ సైట్లో మీ ప్రొఫైల్ చూశాను అని చెబితే అప్పుడు వారు స్పందించే విధానం వేరేలా ఉంటుంది. ఇలా అతను తన దుర్మార్గమైన తెలివితేటలను ప్రదర్శించాడు. మాయ మాటలతో ఆ అమ్మాయిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పరిచయం పెంచుకుని ఆమె ఇంటి వరకు చేరుకున్నాడు. కుసుమ్ను పెళ్లి చేసుకొని ఆమె సంపాదనతో దర్జాగా బతకాలన్నదే అతని ఆలోచన. కానీ తనకు ఉద్యోగం లేదని ఆమెకు చెప్పాలని అస్సలు అనుకోలేదు. పెళ్ళైన తర్వాత చెబితే కాపురం చేయలేక, విడాకులు ఇవ్వలేక మొదట సందిగ్ధంలో పడుతుంది. చివరకు రెండోసారి పెళ్లి పెటాకులు కావడం ఇష్టం లేక కాపురం చేస్తుందనేది అతని ఆలోచన. పక్కా ప్లాన్ వేసుకుని అతను కుసుమ్ను మోసం చేశాడు. యాక్చువల్గా ఆ రోజు అతను ఏ ఆఫీసు పని మీదో బెంగళూరుకు రాలేదు. కేవలం కుసుమ్ను కలవడానికి మాత్రమే వచ్చాడు. అతన్ని నమ్మి ఆమె ఫ్లాట్లోకి తీసుకెళ్ళింది. ఇద్దరూ కలిసి భోజనం చేసిన తర్వాత వారు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వారి సంభాషణలు చాలా ఆసక్తిగా సాగుతున్నాయి. కుసుమ్ ఏమాత్రం దాచకుండా తన వివరాలన్నీ పంచుకుంటోంది. ఆమె ఐటీలో పనిచేస్తుంది కాబట్టి అతని ఉద్యోగం గురించి కూడా వాకబు చేసింది. ఇద్దరూ ఐటీ ఉద్యోగులే కాబట్టి ఆమె ఉద్యోగపరమైన విషయాలు చాలా లోతుగా చర్చించింది. అతన్ని వివిధ చిక్కు ప్రశ్నలు అడిగినప్పుడు ఒకానొక సందర్భంలో అతను దొరికిపోయాడు. అతని సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. అప్పుడు కుసుమ్కు అతనిపై అనుమానం కలిగింది. వేరే దారి లేక తనకు ఉద్యోగం లేదనే విషయం చెప్పాడు. వెంటనే తనపై బ్యాడ్ ఇంప్రెషన్ పడకుండా సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయాను, కానీ పెళ్ళైన తర్వాత నీకు చెబుదామని అనుకున్నాను. కానీ నువ్వేం తప్పుగా అనుకోకు, నేను ఉద్యోగం కోసం వెతుకుతూనే ఉన్నాను, నాకు త్వరలోనే దొరుకుతుంది అని అన్నాడు. ఈ 15 రోజుల్లోనే నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వే నా ప్రాణం. నిన్ను పెళ్లి చేసుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటా అని డైలాగులు వదిలాడు. కానీ ఆల్రెడీ ఉద్యోగం చేసే అమ్మాయిలు ప్రతిభ ఉండి, వయసు ఉండి, ఎలాంటి పని చేయకుండా ఖాళీగా ఉండే సోమరులను పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఈ సుఖ్బీర్కు ఉద్యోగం పోయి నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు అవుతోంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నాడు. కాబట్టి కుసుమ్ అతని ప్రతిపాదనను తిరస్కరించింది. మీరు నాకు ఇచ్చిన సమాచారం నిజమని నేను నమ్మాను. అందుకే నాకు మీరు నచ్చారు. మనం చాలా రోజులుగా మాట్లాడుకున్నాం, కానీ మీరు ఉద్యోగం లేదనే విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదు. ఈ విషయాన్ని దాచిపెట్టి నన్ను మోసం చేయాలని చూశారు. పెళ్లికి ముందే ఇలా మోసం చేసిన వ్యక్తిని నేను అస్సలు నమ్మలేను. మన ఇద్దరికీ సెట్ అవ్వదు. అందువల్ల ఇక బయలుదేరు అని అతని ముఖం మీదే చెప్పేసింది. ఈ మాటలు అతనికి రుచించలేదు. కానీ అప్పటి వరకు ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడిన కుసుమ్ ముఖంలోని బాధను అతను గమనించలేదు. పైగా ఆ దుర్మార్గుడికి ఆమె మాట్లాడిన మాటలకు తీవ్రంగా కోపం వచ్చింది. అందువల్ల ఆమెతో వాదించడం మొదలుపెట్టాడు. ఏంటి, ఉద్యోగం లేకపోవడమే నీకు సమస్య? నేను నీకు బాగా నచ్చాను కదా, నువ్వు కూడా నాకు బాగా నచ్చావు. ఆల్రెడీ నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా, ఉండడానికి పెద్ద అపార్ట్మెంట్లో నీకు ఫ్లాట్ కూడా ఉంది. ఇంకా నేను పనిచేయాల్సిన అవసరం ఏముంది? నేను ఎప్పుడూ ఇలా ఖాళీగానే ఉంటానా ఏంటి? ఏదో ఒక పని చూసుకుంటానులే అని వాదించాడు. అతని నిర్లక్ష్యమైన మాటలకు కుసుమ్ సహనాన్ని కోల్పోయింది. జీవితంలో ఒక క్లారిటీ లేకుండా అతను మాట్లాడే మాటలకు ఆమె ఆశ్చర్యపోయింది. ఇలాంటి వాణ్ణా నేను ఇష్టపడ్డాను. రెండో పెళ్ళే చేసుకోవద్దని అనుకున్నాను, కానీ మంచి వ్యక్తి కోసం ఎదురు చూశాను. చివరకు ఇలాంటి మోసగాడు తగిలాడేంటి అని ఆమెకు చాలా కోపం వచ్చింది. అతనితో వాదించే ఓపిక నశించింది. రేయ్ దొంగ రాస్కెల్, మొదట ఇంటి నుంచి బయటకు వెళ్ళరా అని గట్టిగా తిట్టింది. అప్పుడు అతను పెళ్లి చేసుకో అని చాలా బతిమిలాడాడు. కానీ ఆమె అతని మాటలను అస్సలు వినలేదు. చివరకు కాళ్ళ బేరానికి వచ్చాడు. ఇదిగో చూడండి, నేను హర్యానా నుంచి ఫ్లైట్లో చాలా ఖర్చు పెట్టుకుని నీ దగ్గరకు వచ్చాను. నాకు 50,000 ఖర్చు అయింది. కనీసం ఆ 50,000 అయినా ఇవ్వు, మన ఇద్దరం ఎవరి దారి వారు చూసుకుందామని అన్నాడు. ఆ మాటలకు కుసుమ్ కోపం నశాలానికి ఎక్కింది. వీడేదో మంచివాడని పిలిస్తే ఇంత మోసం చేసేవాడా అని ఆమె అనుకుంది. నన్ను ఇంతలా మోసం చేసిన నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను అంది. అప్పుడు అతను బతిమిలాడడం మొదలుపెట్టాడు. ఆల్రెడీ నాకు చాలా అప్పులు అయ్యాయి. ఇప్పుడు నీ దగ్గరకు రావడానికి కూడా నా ఫ్రెండ్ దగ్గర 50,000 అప్పు చేసి వచ్చాను. దయచేసి ఆ డబ్బులు ఇప్పించు అని బతిమిలాడాడు.
కానీ అతని చేతిలో దారుణంగా మోసపోయానని కుసుమ్ చాలా కోపంలో ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆలోచించి రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే వాడు ఇంత మోసం చేశాడు. మోసపోయాననే బాధను ఆమె తట్టుకోలేకపోతోంది. కనీసం ఫ్లైట్ టిక్కెట్కైనా డబ్బులు ఇవ్వమని అతడు అడిగాడు. ఎంత అడిగినా ఒక్క పైసా కూడా ఇవ్వనని కుసుమ్ తెగేసి చెప్పింది. మర్యాదగా బయటకు వెళ్ళు అంటుంటే నువ్వు 5,000 కూడా ఇవ్వవా అని అన్నాడు. ఆమె ఇవ్వనని చెప్పడంతో ఆమెను కొట్టాడు. ముక్కు మొహం తెలియనివాడు ఇంటికి వచ్చి కొట్టడంతో ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. అందువల్ల అతన్ని ఒక్క తోపుడు తోస్తే అతను కింద పడ్డాడు. అప్పుడు టేబుల్ పై అతనికి పెన్ను కనిపించింది. దాన్ని తీసుకుని కాస్త కూడా కనికరం లేకుండా కుసుమ్ కంటిలో పొడిచాడు. వెంటనే రక్తం చిమ్మడం ప్రారంభమైంది. అప్పుడు కూడా ఆమె నొప్పిని భరిస్తూ అతనితో పోరాడుతుంటే అతడు చుట్టూ చూశాడు. దగ్గరలో ఒక ల్యాప్టాప్ ఉంది. దాని ఛార్జర్ వైర్ తీసుకుని దాంతో ఆ అమ్మాయి గొంతుకు బిగించాడు. ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత సెల్ ఫోన్, ల్యాప్టాప్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, చెక్ బుక్, కొంత డబ్బును దొంగిలించాడు. ఆ తర్వాత కిందకు వెళ్ళాడు. మెయిన్ ఎంట్రన్స్ కాకుండా సైడ్ గేటు ద్వారా తప్పించుకున్నాడు. అయితే అతను బయటకు వెళ్ళేటప్పుడు వేరే బట్టలు వేసుకుని ఉండడం సెక్యూరిటీ గార్డు గమనించాడు. దానికి కారణం ఏంటని పోలీసులు అడిగారు. అతనేం చెప్పాడంటే, సార్, కుసుమ్ను కత్తితో పొడిచి చంపడం వల్ల రక్తం నా బట్టలపై చిమ్మింది. కానీ నేను వేరే బట్టలు తెచ్చుకోలేదు. అందువల్ల ఆ ఇంట్లో ఉన్న ఆమె టీషర్టు మరియు షార్ట్ వేసుకున్నాను. అయితే రక్తంతో తడిసిన నా బట్టలను విప్పి ల్యాప్టాప్ బ్యాగులో పెట్టుకున్నాను. కానీ ఈ టీషర్టు షార్ట్తో ఊరికి వెళ్ళలేనని అనిపించింది. అందువల్ల దగ్గరలో ఉన్న ఒక మాల్కు వెళ్ళాను. కొత్త దుస్తులు కొనుక్కుని వేసుకున్నాను. అయితే అక్కడ డస్ట్బిన్ ఉంది. ఆ చెత్తబుట్టలో హత్య చేసేటప్పుడు రక్తంతో తడిసిన బట్టలను అందులో పడేశానని చెప్పాడు. అతను తన వాంగ్మూలంలో ఈ విషయం చెప్పగానే పోలీసులు ఆ షాపింగ్ మాల్కు వెళ్ళారు. రక్తంతో తడిసిన బట్టల గురించి అడిగారు. వారు ఆ బట్టలను జాగ్రత్తగా దాచిపెట్టారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. ఆ దుస్తులపై కుసుమ్ రక్తం ఉన్నట్లు కనుగొన్నారు. కేసులో ఇది మరో బలమైన సాక్ష్యంగా మారింది. అయితే అతను బెంగళూరు నుంచి హర్యానాకు వెళ్ళడానికి ఫ్లైట్ అందుకోవాలి. కానీ అతని దగ్గర డబ్బులు లేవు. అందువల్ల కుసుమ్ డెబిట్ కార్డు ఉపయోగించాలని అనుకున్నాడు. కానీ అతనికి పిన్ నంబర్ తెలియదు. అతను వెంటనే కస్టమర్ కేర్కు కాల్ చేసి కుసుమ్లా నటిస్తూ నా పిన్ రీసెట్ చేయమని అడిగాడు. అతని దగ్గర కుసుమ్ ఫోన్, డెబిట్ కార్డు రెండూ ఉన్నాయి. అందువల్ల రీసెట్ చేసిన పిన్ నెంబర్ను కాసేపట్లోనే పొందగలిగాడు. ఆ పిన్ను ఉపయోగించి ఒక ఏటీఎంలో 11,000 డ్రా చేశాడు. ఆ తర్వాత బెంగళూరు విమానాశ్రయానికి వెళ్ళాడు. అక్కడి నుండి ముంబైకి ఫ్లైట్ ఎక్కాడు. ముంబై నుండి హర్యానాకు వెళ్ళాడు. హర్యానా విమానాశ్రయంలో తన కారును పార్కు చేశాడు. దాన్ని తీసుకుని గ్రామానికి వెళ్ళాడు. తన స్నేహితుడికి 50,000 ఇవ్వాలి. అప్పటికే కుసుమ్ యొక్క చెక్ బుక్ అతని దగ్గర ఉంది. ఆమె డెబిట్ కార్డు వెనక సంతకం చేసింది. అది చూసి అతను చెక్ బుక్ పై సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి 50,000 డ్రా చేసి తన స్నేహితుడికి అప్పు చెల్లించాడు. అతను చేసే ప్రతి పని డిజిటల్గా రికార్డ్ అవుతోంది. కానీ అతను ఎలాంటి సమస్య లేదని జాగ్రత్తగా తప్పించుకున్నానని అనుకున్నాడు. ఈ కేసు విచారణకు వెళ్తే అతను తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశాలు లేవు. అయితే పోలీసులు తమ విచారణలో మరో ఆసక్తికరమైన విషయం కనిపెట్టారు. పెళ్లి కాలేదని చెప్పిన సుఖ్బీర్కు ఆల్రెడీ పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ కేసును కోర్టులో విచారణకు తీసుకెళ్లారు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు, ఆధారాలు సమర్పించారు. విచారణ అనంతరం బెంగళూరు సెషన్స్ కోర్టు అతనికి పెరోల్ కూడా రాకుండా జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ కేసు నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇంటర్నెట్ అనేది లేకుండా ఈ రోజుల్లో బతకడం అనేది చాలా కష్టం. అది మన జీవన విధానంలో కలిసిపోయింది. ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియా, వీటి వల్ల మనకు చాలా ఉపయోగం ఉంది. వీటిని మంచికి వాడుకుంటే మంచి, చెడుకు వాడుకుంటే చెడు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ద్వారా మంచిని గ్రహించి చెడు జోలికి వెళ్ళకూడదు. ఇక మ్యాట్రిమోనియల్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వారైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముక్కు మొహం తెలియని వ్యక్తి యొక్క ఆకర్షణీయమైన మాటలకు, అందమైన ప్రొఫైల్కు మురిసిపోయి గుడ్డిగా నమ్మితే జీవితాలు ఎలా ఛిద్రమవుతాయో కుసుమ్ ఉదంతం ఒక ఉదాహరణ. ఆన్లైన్ ప్రపంచం ఎంత మాయాజాలంతో నిండి ఉంటుందో
అక్కడ మోసగాళ్ళు తమ వల విసిరి అమాయకులను ఎలా కబలిస్తారో ఈ ఘటనే పెద్ద హెచ్చరిక. ఎవరితోనైనా పరిచయం ఏర్పడినప్పుడు కేవలం కొన్ని రోజుల చాటింగ్తోనే వారిని పూర్తిగా నమ్మి ఇంటికి ఆహ్వానించడం పెను ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే మ్యాట్రిమోనియల్ సైట్లలో లేదా సోషల్ మీడియాలో ఎవరినైనా నమ్మే ముందు వారి నేపథ్యాన్ని, వివరాలను ముందుగా నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎదుటి వ్యక్తి ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్నానని చెప్పినా, ఎంత ఆప్యాయంగా మాట్లాడినా అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి వ్యక్తిగత వివరాలు పంచుకోవడం, అపరిచితులను నేరుగా ఇంటికి పిలవడం ప్రాణాలకే ముప్పు తెస్తుంది. ఇంటర్నెట్ అనేది మన సౌకర్యం కోసం సృష్టించుకున్న ఒక అద్భుతమైన వేదిక మాత్రమే. కానీ దాన్ని గుడ్డిగా నమ్మి మోసపోతే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇక సుఖ్బీర్ లాంటి సోమరులకు మాత్రం అమ్మాయిలు చాలా దూరంగా ఉండాలి. వారి ఆయుధం ఏంటంటే తేనె పూసిన మాటలు. మాటలతో కోటలు కడతారు, ప్రేమ అంటారు, పెళ్ళి అంటారు, నైస్గా మాట్లాడి ఆశలు కల్పిస్తారు. కానీ నిజ జీవితంలో వారు సోమరులుగా ఉంటారు. కష్టపడి అస్సలు పనిచేయరు, కానీ టైంకు మాత్రం అన్నీ అందాలి. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాడు అమ్మాయికి భర్తగా వస్తే ఆమె నరకం చూస్తుంది. కాస్త కూడా కష్టపడి పనిచేయకుండా పెళ్ళాం తెచ్చి పెడుతుంటే దర్జాగా తింటాడు. పైగా అది కావాలి ఇది కావాలని జులుం చేస్తాడు. తిట్టో కొట్టో ఆమె దగ్గరున్న డబ్బులు లాక్కుంటాడు. ఆ డబ్బుతో జల్సాలు చేస్తాడు. డబ్బులు లేకుంటే మూసుకుని కూర్చోడు. అప్పు అయినా సరే జల్సాలు చేయాల్సిందేనని అంటాడు. దమ్మిడి ఆదాయం లేకుండా అప్పులు చేయడానికి మాత్రం వెనుకాడడు. ఇలాంటి వాడి వల్ల గుట్టుగా బతికే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఇక ఈ సోమరిపోతులు తమ స్వార్థం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారు. తమ వాళ్లను కూడా మోసం చేస్తుంటారు. పగలు రాత్రి కష్టపడి సంపాదించే భార్య పడే కష్టాన్ని ఏమాత్రం గుర్తించరు. పైగా ఆమెను మానసికంగా, శారీరకంగా హింసిస్తారు. ఏ చిన్న విషయం దొరికినా ఇంట్లో పెద్ద రాద్ధాంతం చేసి ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. భార్య కష్టార్జితాన్ని లాక్కోవడమే కాకుండా ఆమె ఇష్టాలకు విలువ ఇవ్వకుండా అడుగడుగున వేధింపులకు గురిచేస్తారు. వీళ్ళ అరాచకాల వల్ల ఆ ఇంట్లో ఎప్పుడు కన్నీళ్లే మిగులుతాయి. ఆ ఇంట్లో ఉండే భార్య నిత్యం భయంతో, అభద్రతా భావంతో కుమిలిపోతుంది. తల్లిదండ్రుల మధ్య జరిగే ఈ దారుణాలను చూస్తూ పెరిగే పిల్లల మనసులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. వారు చదువుపై దృష్టి పెట్టలేక, సమాజంలో తలెత్తుకోలేక మానసికంగా కుంగిపోతారు. రేపు ఎలా బతకాలో తెలియక ఆ కుటుంబం పడే బాధ వర్ణనాతీతం. ఆ ఇంటి పెద్ద దిక్కుగా ఉండాల్సిన వాడే పీడితుడిగా మారితే ఆ ఇల్లు కన్నీటి సంద్రంగా మారుతుంది. ఆ పచ్చని సంసారం క్షణానికో నరకం చూస్తుంది. ఇలాంటి వాడు ఒక్కడి ఇంట్లో ఉన్నా ఆ కుటుంబం అంతా ప్రశాంతత లేకుండా బతుకుతుంటుంది. ఇవన్నీ కళ్ళ ముందే జరుగుతున్న సత్యాలు. కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముక్కు మొహం తెలియని వాడు ప్రేమగా మాట్లాడి అరచేతిలో స్వర్గం చూపిస్తుంటే అనుమానించాలి. అతను చెప్పే మాయ మాటలు నిజం అనుకుంటే దారుణంగా మోసపోతారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు. అందువల్ల ఇలాంటి దుర్మార్గులను నమ్మి మోసపోవడానికి ముందే మేలుకోవాలి. తెలిసి తెలియక చేసే ఒకే ఒక్క పొరపాటు జీవితాన్ని నరక ప్రాయం చేసేదిలా ఉండకూడదంటే ప్రతి క్షణం అమ్మాయిలు అప్రమత్తంగా ఉంటూ జీవితంలో ముందడుగు వేయాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.